అన్నారు. మళ్ళా రిజల్ట్ వచ్చేంత వరకు మా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. విధాన నిర్ణయాలు తీసుకోకూడదు కానీ సమీక్ష చేసే అధికారం ఖచ్చితంగా ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి చివరి రోజు వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను సమీక్ష చేసుకునే అధికారం ఖచ్చితంగా ఉంది. దాన్ని మీరు కాదు కదా, ఎవరు కూడా కాదంటానికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా చంద్రబాబు నాయుడు గారికి మీరు చెబితే తెలుసుకునే పరిస్థితి లేడు. 40 సంవత్సరాల రాజకీయ జీవితం, గతంలో 9 ఏళ్లు, ఇప్పుడు 5 ఏళ్లు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ప్రజా జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరు చెబితే తెలుసుకునే పరిస్థితిలో లేరు. మీరు అనవసరంగా అధికారులు గ్రూపులు కట్టి లేనిపోయిన వివాదాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థని గాడి తప్పించడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి మాత్రం నేను హితవు పలుకుతా ఉన్నా. ప్రజలు అనేక ఇబ్బందులు ఉన్నాయి. అకాల వర్షాలు వచ్చినాయి. ఇలా వేసవి తీవ్రత, తాగడానికి మంచినీళ్ళకి ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక 4 రోజులు పోతే స్కూల్స్ రీఓపెనింగ్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వద్దనే అధికారం, మమ్మల్ని చేయొద్దనే అధికారం మీకెవరు ఇచ్చారు? కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ రోజు రివ్యూలు చేస్తాడు, రోజు ప్రెస్ మీట్లు పెడతాడు, అన్నీ మాట్లాడితే మీరెవరో మాట్లాడరా? పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ఆయన మంత్రులు సమీక్షలు చేస్తే మాట్లాడరా? ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తే తప్పు పడతారు. దానికి ఒత్తాసు పలుకుతాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ పార్టీ నాయకులు. అసలు ఈ రాష్ట్రం మీద ఏం కన్సెంట్ ఉంది ఆ నాయకులకి? ఈ రాష్ట్రంలో ఎప్పుడున్నారని చెప్పి మాట్లాడతారు వాళ్ళు. అసలుకి ఎన్నికలు అయిపోయినాయి, ఎక్కడున్నాడో తెలియదు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాయకులు మాత్రం మళ్ళీ మర్చిపోతారేమో పార్టీని అన్నట్టుగా హైదరాబాద్లో కూర్చొని అప్పుడో మాట మాట్లాడుతూ ఉన్నారు. స్థానికంగా ఉండే నాయకులు ఎలక్షన్ కమిషన్ దగ్గర తీసిపోయి రోజుకో పిటిషన్ ఇప్పిస్తూ ఉంటారు. ఇవాళ భయభ్రాంతులకు గురవుతుంది ప్రజలు. మేము ఇచ్చిన తీర్పు ఏ విధంగా ఉందో, పెట్టెల్లో భద్రంగా ఉందో లేదో అని చెప్పి భయపడుతున్నారు ప్రజలు. మొట్టమొదటి నుంచి మొత్తుకుంటా ఉన్నాం, ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు లెక్కించాలని చెప్పి. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? 50% లెక్కిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? 4 గంటలు కాబట్టి 10 గంటలు, 10 గంటలు కాబట్టి 20 గంటలు పట్టింది. ఆలస్యం అయితే మీకెందుకు? ఖచ్చితంగా లెక్కించి తీరాలి. కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో కుదరదని చెప్పి అఫిడవిట్ వేయటంలోనే మీ యొక్క సొంత ఇంట్రెస్ట్ ఏదో ఉందనేది అర్థమవుతా ఉంది. అక్కడ అప్రజాస్వామిక విధానాలకి పాల్పడద్దు. దయచేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం మరి రాజ్యాంగ స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం నాయకులందరి మీదుగా ఉంది. ఈ వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గుప్పెడ పట్టుకొని ఆడించడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ 3 విడతలు జరిగినటువంటి ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోతా ఉంది బీజేపీ. ఇక రాబోయే 4 విడతల్లో జరగబోతున్న ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రాబోతా ఉంది. దానికి నిన్న నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూస్తేనే అర్థమవుతా ఉంది ఈ ఓటమి తప్పదు వీళ్ళకనేది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడేదో నరేంద్ర మోడీ ఉన్నాడని చెప్పి ఇక్కడ విర్రవీగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కానీ కొంతమంది అధికారులు. వీళ్ళు కూడా ఇవన్నీ తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలో రాబోతా ఉంది. ఖచ్చితంగా వచ్చి తీరబోతా ఉంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించే దానిలో కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే దానిలో చంద్రబాబు నాయుడు గారు తప్పదు. చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పి ప్రజలు తీర్పిచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అధికారాలు ఉన్నాయని ఇప్పుడు మేము చెప్పలా. సమీక్ష, విధానపరమైనటువంటి సమీక్షలు చేసుకునే అధికారం ఉంది. అంటే సిఎస్ చెప్పిందే ఫైనల్, ఆయన సుప్రీం కాదు కదా, ఉంది అని మేము అంటున్నాం. సమీక్ష చేసుకునే అధికారం ఉంది. ప్రధానమంత్రి ఎట చేస్తున్నాడు? నిన్న కేసీఆర్ ఎట చేశాడు? నిన్న చేశాడు కదా కేసీఆర్, రోజు చేస్తున్నాడు. కేసీఆర్ వాళ్ళ మంత్రులు ఎట చేస్తున్నారు? కేసీఆర్ నిన్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి సమీక్ష చేశాడు కదా. శ్రీలంక ఇష్యూ జరిగినప్పుడు ప్రధానమంత్రి సమీక్ష చేసి సపోర్ట్ చేశాడు కదా. ఎట చేశారు వాళ్ళు?
అది తప్పటం అనండి ఎల్వి సుబ్రహ్మణ్యం, అది కూడా తప్పేనని చెప్పానండి. ఇది చెప్పినప్పుడు సమీక్ష చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం కుదరదు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు. అది మేమేం చేయట్లా.